సినిమాల వార్తలంటే పలానా హీరో షూటింగ్ చాలైందనో, కొత్త పాట యూట్యూబ్లోకి ఎక్కించిండ్రనో, బుడ్డరీలు బయటికి ఇడ్చిండ్రనో, సూపర్ హిట్ అయిందనో, ముగ్గురు హీరోలు కలిసి యాక్టింగ్ చేసిండ్రనో, గాళ్ళిద్దరూ లవ్వు లగ్గం చేసుకుండ్రనో గీసొంటి వస్తుంటే ఉల్లా. ఇక మనోళ్ళ మీద పుట్ల కొద్ది పుకార్ల వార్తలకైతే సోషల్ మీడియాలో లెక్కే లేదు. ఇంతకు ఇప్పటి వార్త ఏంటంటే, సీఎం సార్ కు సినిమా కార్మికులు శనార్థి చెప్పుకుంటానికి పెట్టిన మీటింగ్ ఇది. మొన్న జీతాలు పెంచిపిచ్చినందుకు, కొన్ని తిప్పలు తీర్చినందుకు హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో సంబరంతో సన్మానం చేసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కు. టాకీస్ లకు బొమ్మ రావాలంటే కార్మికులు మస్తు కష్టపడతారు, ఇంటోళ్ళ నిడిసబెట్టి రోజుల కమానం షూటింగ్ లో పోతారని అలా బాధలను యాద్ చేసి గిట్ల కృషి చేసిండు. 10 కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా. కష్టాలలో మరణించే కార్మికులను ఆదుకోవడానికి ఆ నిధిని ఉపయోగించండి. సినిమా కార్మికుల మంచి చెడ్డలు చూస్తానికి 10 కోట్ల పైకమే కాదు, జాగలిచ్చే ఆలోచన కూడా చేస్తారట. ఇక పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల రేట్లు పెంచమని సర్కార్ కాడికి కురుకొస్తారు కదా, గాళ్ళకి కండిషన్ పెట్టిండు సీఎం సారు. టికెట్ల ధరలు పెంచుతే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. అంతేకాదు వీళ్ళ పిల్లలు మంచిగా చదువుకుంటానికో స్కూల్ కట్టిస్తామన్నాడు. ఈ కృష్ణానగర్ ప్రాంతంలో 3-4 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి. తక్షణమే నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి, మా సర్కార్ రాగానే గద్దర్ అవార్డులు ఇచ్చినాం, సినిమా కంపెనీకి కావాల్సిన సవలతులు చేస్తామన్నాడు. హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి. ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన. మీదికెళ్ళి వాడుతున్న ఆనకంటే సీఎం సార్ గురిపించిన వరాల వానతోటి సినిమా కార్మికులంతా తడిసిపోయారు అనుకో రాదుర్రి.